సో గైస్, ఐఏఎస్ కోచింగ్ హైదరాబాద్లో జాయిన్ అవ్వాలా లేకపోతే బెంగళూరులో జాయిన్ అవ్వాలా? ఈరోజు ఈ టాపిక్ మీద మనం మాట్లాడుకుందాము. నేను హైదరాబాదు, బెంగళూరు రెండు ఏరియాస్ తిరిగాను అండ్ రెండు ఏరియాస్లో ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో పనిచేశాను అండ్ రెండు ఇక్కడ హాస్టల్స్ ఎలా ఉంటుంది అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడాను అండ్ హైదరాబాద్ కూడా మాట్లాడాను, ఢిల్లీ కూడా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాను. సో ఇక్కడ ఏంటి అంటే కొన్ని కామన్ బేసిక్ పాయింట్స్ అనేవి నేను ఇప్పుడు మీ ఇక్కడ మనం మాట్లాడుకుందాం. చాలామంది హైదరాబాద్లో కంటే బెంగళూరులో బాగుంటుంది, హైదరాబాద్లో కంటే ఢిల్లీలో బాగుంటుంది, ఢిల్లీ సివిల్స్ హబ్ కాబట్టి ఐఏఎస్ కోచింగ్, యూపీఎస్సీ కోచింగ్ అక్కడే బాగుంటుంది, అక్కడ తర్వాత ఎక్కడైనా బాగుంటుంది అన్నట్టు చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ జనరల్గా నిజం కూడా ఎప్పుడు ఒకప్పుడు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సరే, ఇప్పుడు హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు చూసుకుంటే ఫీ విషయం ఎలా ఉంది? జనరల్గా ఏంటి అంటే లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు కూడా హైదరాబాద్లో ఫీజుకి బెంగళూరులో ఫీజుకి కొన్ని ఇన్స్టిట్యూట్స్, టాప్ ఇన్స్టిట్యూట్స్ కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. అరౌండ్ 1,20,000, 1,40,000, 1,50,000 అట్లా ఉన్నాయి. వితౌట్ సీసాట్ 1,10,000, 1,95,000 అండ్ 1,20,000 ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వేరియస్ హైదరాబాద్లో కూడా 1,30,000, 1,50,000, 40,000 ఇలా చెప్పుకుంటూ పోతే కొంచెం వేరియస్ ఇన్స్టిట్యూట్స్, టాప్ ఇన్స్టిట్యూట్స్ కొంచెం అటు ఇటుగా అవే ఉన్నాయి. అంటే ఇక్కడ ఫీజు విషయంలో హైదరాబాద్కి బెంగళూరుకి పెద్ద తేడా లేదు. ఓకే, పాయింట్ నెంబర్ 1. తర్వాత వచ్చేసి ఫ్యాకల్టీ. అండ్ ఫ్యాకల్టీ వచ్చేసి ఇక్కడ మనకి హైదరాబాద్లో చూసుకుంటే కొంత నేటివిటీ. మనం ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే టాప్ ఫ్యాకల్టీ ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా ఫ్యాకల్టీ హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో కూడా ఉన్నారు. ఢిల్లీ ఫ్యాకల్టీ హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. అండ్ హైదరాబాద్లో మన ఫ్యాకల్టీ బెంగళూరు వెళ్తున్నారు, ఢిల్లీ వెళ్తున్నారు. అండ్ ఇక్కడ మన బెంగళూరు ఉన్న టాప్ ఫ్యాకల్టీ హైదరాబాద్ వస్తున్నారు, ఢిల్లీ వెళ్తున్నారు. ఇక్కడ మన ఫ్యాకల్టీ పాయింట్ మెయిన్గా చూసుకుంటే టాప్ ఫ్యాకల్టీ బెంగళూరులో ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా? రెండు దగ్గర ఉన్నారు. వై బెంగళూరు? నేనేమంటున్నానంటే హైదరాబాద్లో అన్నీ దొరుకుతున్నప్పుడు ఎందుకని బెంగళూరు వెళ్ళాలి? అండ్ నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీ. ఇక్కడ కొంచెం అడ్వాంటేజ్ అనేది హైదరాబాద్కి ఎక్కువ ఉంది, ఎందుకంటే మన ఫుడ్ అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫుడ్ అనేది. అండ్ ఎట్ ది సేమ్ టైం కాస్ట్ కూడా ఇక్కడ తక్కువ ఉంటుంది హైదరాబాద్లో కంపారిటివ్లీ బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే. అండ్ ఎట్ ది సేమ్ టైం మన ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ ఉంటాయి, అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది స్లైట్లీ. అట్లయితే ఇప్పుడు మన ఫుడ్ హ్యాబిట్కి దీనికి సంబంధం లేదు, అడ్జస్ట్ అవ్వాలి కదా. ఖచ్చితంగా ఈ పాయింట్ మనకు రేజ్ అవ్వచ్చు, ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి ఖచ్చితంగా, నేను కాదనట్లేదు. కానీ ఇక్కడ ఇది సివిల్స్ అనేది కోచింగ్ దాదాపు మన సిలబస్ క్లాసెస్ వినడానికి దాదాపు 1 year పడుతుంది. అంటే 10 months నుంచి 11 months, 12 months పడుతుంది. సో ఇది లాంగ్ టైం ప్రిపరేషన్. ఈ లాంగ్ టైం ప్రిపరేషన్లో మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హెల్త్ బాగా కాపాడుకోవాలి అంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదంటే మంచి ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం, ఇంపార్టెంట్ అనే విషయం మర్చిపోవద్దు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఎన్వైర్న్మెంట్. ఎస్, బోత్ ఆర్ గుడ్. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ ఎన్వైర్న్మెంట్ ఇంకా బాగుంటుంది. తర్వాత వచ్చేసి మెటీరియల్ అవైలబిలిటీ. మెటీరియల్ అవైలబిలిటీ మనకి హైదరాబాద్లో బాగుందా, బెంగళూరులో బాగుందా? మెటీరియల్ అవైలబిలిటీ డెఫినెట్లీ ఇప్పుడు యాక్సెస్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడ ఏ మెటీరియల్ బాగున్నా కానీ మనం దానికి సంబంధించి యాక్సెస్ అయ్యేదానికి యాక్సెస్ అంటే ఆ మెటీరియల్ మనం తెప్పించుకొని మనం చదువుకునే దానికి అవకాశం ఉంది. సో డెఫినెట్లీ మెటీరియల్ అవైలబిలిటీ ఈ రోజు కూడా నేను ఫోన్ నెంబర్స్ కూడా నేను కలెక్ట్ చేశాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఢిల్లీలో ఉన్న ఫోన్ నెంబర్స్ అక్కడ ఫోన్ చేస్తే డైరెక్ట్ మన ఇంటికి విజయవాడకు ఉన్న, హైదరాబాద్లో ఉన్న, లేదా మన ఊర్లో ఉన్న అది మనం డెలివరీ చేస్తారు బుక్స్ అనేవి. సో మెటీరియల్ అవైలబిలిటీ అసలు ప్రాబ్లమే కాదు. కానీ ఇంకోటి వచ్చేసి టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ కూడా సేమ్. ఇప్పుడు మనము ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అదే ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్ తీసుకోము. అన్నీ డెఫినెట్లీ పాన్ ఇండియాలో ఎక్కడ ఏ టెస్ట్ సిరీస్ బాగుందో అక్కడ తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఇదంతా అయిన తర్వాత ఇంకా ఏమేమి పాయింట్స్ ఉన్నాయి చెప్పండి. ఎందుకంటే నేను హైదరాబాద్లో మనకు అన్నీ ఉన్నప్పుడు ఎందుకు బెంగళూరు వెళ్ళాలి, ఎందుకు ఢిల్లీ వెళ్ళాలి ఆలోచించాలి మనం. లేదు మా ఫ్రెండ్ బెంగళూరులో కోచింగ్ తీసుకుంటున్నాడు, ఫ్రెండ్తో పాటు నేను కూడా జాయిన్ అవుతా. లేకపోతే మా ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు, గొప్పగా పేరు, అరే ఢిల్లీ వెళ్తున్నాడు, ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ తీసుకోండి. చాలామంది ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ తీసుకొని ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కదా? అవును కదా. హైదరాబాద్లో ఉండి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కదా? కానీ ర్యాంక్స్ ప్రామాణికంగా తీసుకోవద్దు. అండ్ స్టిల్ ఇంకొకటి, మరి హైదరాబాద్లో అన్ని మంచి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయంటే ఎస్, దీంట్లో మంచిగా ఉంటాయి, చెడ్డవి కూడా ఉంటాయి. అండ్ ఫేక్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ని ఫెసిలిటీస్ పెట్టుకొని, ఇంత అవకాశం మన దగ్గరలో పెట్టుకొని, ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ చదువుకొని ఇక్కడ మనం ఇంకోటి ఏంటి అంటే
మన నేటివిటీ ఉన్న ఫ్యాకల్టీ అయితే కొంతవరకు వాళ్ళు చెప్పేది మనకు తను పెద్ద ఫ్యాకల్టీ కాకపోయి ఉండొచ్చు, కానీ అతను చెప్పేది కొంతవరకు మనకు అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మనం దీంట్లో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉండొచ్చు మేబీ. బట్ ఏంటి అంటే ఇప్పుడు బెంగళూరులో మన తెలుగు వాళ్ళు లేకపోతే మన తెలుగు స్టూడెంట్స్ నేను హైదరాబాద్ కాకుండా బెంగళూరుని చూస్ చేసుకుంటున్నా, ఎందుకు చూస్ చేసుకుంటున్నారో ఒక రీజన్ చెప్పండి నాకు. ఎందుకంటే అవి అందరు స్టూడెంట్స్ కూడా తెలుస్తుంది నేను బెంగళూరులో నేను కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నా. హైదరాబాద్లో టెస్ట్ సిరీస్ బాగలేదా, లేదా మెంటార్షిప్ బాగలేదా, ఆన్సర్ రైటింగ్ బాగలేదా, లేదా క్లాసులు బాగా చెప్పట్లేదా, ఫ్యాకల్టీ ఢిల్లీ ఫ్యాకల్టీ మనం అనుకునే ఢిల్లీ ఫ్యాకల్టీ పాన్ ఇండియా ఫ్యాకల్టీ హైదరాబాద్కి రావట్లేదా. చాలామంది ఉన్నారు హైదరాబాద్లో, మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ వీటిల్లో చెడ్డవి కూడా ఉన్నాయి. కాబట్టి మంచిది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ప్రాపర్గా మనం ఆలోచించి జాగ్రత్తగా మనము స్టెప్ తీసుకోవాలి. వన్స్ డబ్బులు పే చేసినాక వెనక్కి రావు కాబట్టి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.